మహిళా డాక్టర్లు ప్రగతికి చిహ్నాలు. యువ వైద్యులు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలి. సంపూర్ణ ఆరోగ్యమే అందరికీ శ్రీరామ రక్ష కావాలి. మంగళగిరి ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు. మహిళా డాక్టర్లు ప్రగతి చిహ్నాలు. యువ వైద్యులు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి నలుగురు వైద్య విద్యార్థులకు బంగారు పతకాలు ప్రదానం చేశారు. మంగళగిరి పానకాల స్వామికి నా ప్రార్థన, లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలంటూ రాష్ట్రపతి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. యువ వైద్యులుగా మీరందరూ అత్యుత్తమ సేవలు అందించాలని, ఈరోజు డాక్టర్ అయిన వారిలో 2/3 వంతు మహిళా డాక్టర్లు ఉన్నారన్నారు. ఎయిమ్స్ మొదటి బ్యాచ్గా మీరందరూ గుర్తుంటారు అన్నారు. వైద్య వృత్తిలో పెరుగుతున్న మహిళల భాగస్వామ్యం అభివృద్ధి చెందిన సమాజానికి సంకేతంగా నిలుస్తుంది అన్నారు. ప్రతి వైద్యుడు సేవకే ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆరోగ్యవంతమైన అభివృద్ధి సాధించే భారతదేశం మనందరికీ కావాలన్నారు. భారతదేశ మహిళలు, యువత అన్ని రంగాల్లో ఉన్నత సాధించాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. సమయం, పరిస్థితులను బట్టి ప్రతి మనిషి యొక్క జీవనశైలి ఉండాలని సూచించారు. ఆయుష్మాన్ భారత్ ద్వారానే దేశ ప్రజలకు మెరుగైన వైద్య ఆరోగ్య సేవలు అందించడమే లక్ష్యంగా వైద్యుల పని చేయాలన్నారు. కేంద్ర ఆయుష్ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ప్రకాశ్ రావు స్వాగతో ఉపన్యాసం చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్, మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, రాష్ట్ర వైద్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్, ఎయిమ్స్ డైరెక్టర్ మాదా బానందాకర్ ప్రగతి నివేదికను వివరించారు. ఈ కార్యక్రమానికి ముందు మంగళవారం ఉదయం 11:20 ఢిల్లీ నుండి భారత ప్రత్యేక విమానంలో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం లభించింది. స్వాగతం పలికిన వారిలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, డీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు, కమాండింగ్ ఆఫీసర్ 22 ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ లెఫ్టినెంట్ కల్నల్ జె మహేష్, జిల్లా కలెక్టర్ డికే బాలాజీ, కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్రావు, గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు తదితరులు ఉన్నారు.